వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఫిబ్రవరి 2, 3కి సంబంధించి కరెంట్ అఫైర్ చూద్దాం. దానిలో భాగంగా మొట్టమొదటి కరెంట్ అఫైర్ భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. భారతరత్న అవార్డు భారతదేశంలో అత్యుత్తమ పురస్కారం, పౌర పురస్కారం. సో లాల్ కృష్ణ అద్వానీ గారి గురించి చూసుకుంటే కనుక 1927 పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. దాని తర్వాత దేశ విభజన సమయంలో భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. దాని తర్వాత ఈయన ఏంటంటే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఎస్లో భారతీయ జనసంఘలో చేరారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాజ్పేయి గారితో కలిసి ఈయన స్థాపించడం వల్ల ముఖ్యమైన వాళ్ళు అలాగే వివిధ కేంద్ర మంత్రుల హోదాలో పనిచేశారు. 2002 నుంచి 2004 మధ్యలో దేశంలో 7వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే 1998 నుంచి 2004 వరకు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారన్నమాట. అలాగే కేంద్ర కోల్ మినిస్ట్రీగా పనిచేశారు. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి మినిస్ట్రీగా పనిచేశారనమాట. సో అద్వానీ గారి చరిత్రలో ప్రధానంగా చూసుకుంటే కనుక 1992 ఆ ప్రాంతం జరిగిన ఏదైతే అయోధ్యకి సంబంధించి రథయాత్ర, ఈయన కెరీర్లో ప్రధానంగా చూసుకుంటారు రథయాత్ర నిర్వహించారనమాట అయోధ్యకి సంబంధించి. సో లేటెస్ట్గా భారతరత్న అవార్డు ఈయనకి ఇవ్వడం జరిగిందన్నమాట. సో లేటెస్ట్గా అసలు భారతరత్న అవార్డు అని చూసుకుంటే కనుక 1954లో స్టార్ట్ చేశారు భారతరత్న అవార్డు అనేది. మొట్టమొదటిసారి సి రాజగోపాలాచారి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే లేటెస్ట్గా కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో అద్వానీ గారితో కలుపుకుంటే మొత్తం 50 మందికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. భారతరత్న అవార్డు చూసుకుంటే కనుక ఒక దేశానికి సంబంధించి అంటే ఇప్పుడు భారతరత్న అవార్డు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అనమాట. ఏంటంటే వీళ్ళు లైఫ్ టైం ఏ దేశానికన్నా వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఏ దేశానికి వెళ్ళినా కూడా వీళ్ళు ఎయిర్ ఇండియాలో ఫ్రీగా వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అంటే బిజినెస్ క్లాస్లో వీళ్ళు వెళ్ళవచ్చు. అలాగే ఒక స్టేట్కి వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి అతిథిగా గుర్తిస్తారనమాట. సో భారతరత్న అవార్డు చూసుకుంటే కనుక కర్పూరి ఠాకూర్ గారు చూసుకుందాం. ఆయన 49లో లేటెస్ట్గా వచ్చినప్పుడు 49. కర్పూరి ఠాకూర్ చూసుకుంటే కనుక ఆయన జననాయక్గా పిలుస్తారు. బీహార్కి సంబంధించి సోషల్ జస్టిస్లో ఆయన ప్రధాన కీలక పాత్ర పోషించారు. అలాగే ఓబీసీ రిజర్వేషన్ కోసం ఓబీసీలకు సంబంధించి ఆయన ఒక హెడ్గా పనిచేశారనమాట. సో కర్పూరి ఠాకూర్కి సంబంధించి 49th భారతరత్న, అలాగే లేటెస్ట్గా లాల్ కృష్ణ అద్వానీ గారి గురించి సంబంధించి 50వ భారతరత్న. సో భారతరత్న అనేది ఇప్పటి వరకు భారతరత్న తీసుకున్న యంగ్ అంటే అతి పిన్న వయస్కులో చూసుకుంటే కనుక మనకి సచిన్ టెండూల్కర్ చూసుకున్నారు. అతి పిన్న వయసులో ఆయన 40 సంవత్సరాల వయసులో భారతరత్న ఇవ్వడం జరిగిందనమాట. అలాగే భారతరత్న అనేది విదేశీయులకు ఇవ్వచ్చు. 1987లో మొట్టమొదటిసారి 1987కి సంబంధించి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, సరిహద్దు గాంధీ అంటారనమాట ఈయన్ని. ఏంటంటే అలాగే ఖుదాయ్ ఖిద్మత్గర్స్ అని చెప్పి దాని సంస్థను స్థాపించాడనమాట. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి ఇచ్చారు. అలాగే 1990లో నెల్సన్ మండేలాకి ఇవ్వడం జరిగిందన్నమాట. నెల్సన్ మండేలాకి నాన్ ఇండియన్స్ అనమాట వీళ్ళు. సో అది భారతరత్న సంబంధించి యొక్క వివరాలు. మరొక అంశం కలవరపెడుతున్న క్యాన్సర్కి సంబంధించి వార్తలు ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి చూసుకుంటే కనుక WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే సంస్థ ఒక గణాంకాలు రిలీజ్ చేసింది. ఆ గణాంకాల ప్రకారం చూసుకుంటే కనుక 2022లో దేశవ్యాప్తంగా 14 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైతే దానిలో 9 లక్షల కేసులు మరణాలు సంభవించాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందనమాట. దేశంలో ప్రధానంగా క్యాన్సర్ అనేది తీసుకుంటే కనుక పెదవి క్యాన్సర్, అలాగే నోటికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, అన్నవాహిక క్యాన్సర్కి సంబంధించి ఎక్కువగా వస్తున్నాయి. మహిళలకి సంబంధించి గర్భాశయ క్యాన్సర్లు, అలాగే రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక 2022లో 2 కోట్ల కేసులు నమోదైతే దాంట్లో 97 లక్షల మరణాలు సంభవించినాయి. భారతదేశం చూసుకుంటే కనుక 75 సంవత్సరాలు దాటిన వారిలో 10.6% కేసులు నమోదవుతున్నాయి. వీళ్ళకి సంబంధించి డెత్ రేట్ చూసుకుంటే కనుక 7.2 వస్తుందని చెప్తున్నారన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రతి 5గురిలో ఒకరు క్యాన్సర్ బారిన ఫ్యూచర్లో పడవచ్చు అని చెప్పి యొక్క గణాంకాలు చెప్తున్నాయి. దాని ప్రకారం చూసుకుంటే కనుక భారత్లో అంటే ప్రపంచాన్ని చూసుకుంటే కనుక 2022లో ప్రపంచవ్యాప్తంగా 3/2 కొత్త కేసులకు సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా 10 రకాల క్యాన్సర్ల వల్ల ఎక్కువగా ఈ యొక్క మరణాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారనమాట. సో మొత్తం 185 దేశాల్లో 36 రకాల క్యాన్సర్ల డేటాను ఈ యొక్క సంస్థ వివరిస్తుందన్నమాట. సో క్యాన్సర్కి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి. మరొక అంశం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి కొత్త ఔషధం.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించి ఏదైతే ముందు దశలోనే దాన్ని కనుగొంటే దానికి సంబంధించి ఏదైతే దాన్ని అరికట్టవచ్చు అని చెప్పి అమెరికాకి సంబంధించి ఒక సంస్థ అనేది ఏదైతే రట్జర్జ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తెలిపిందనమాట. సో ప్రధానంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా వస్తుందన్నమాట. హెచ్పివి అంటారు. ఈ వైరస్ ద్వారా ప్రధానంగా ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ దాన్ని వస్తుందన్నమాట. భారత్లో ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే మహిళలకు సంబంధించి వేగంగా వచ్చే దాంట్లో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించి అమెరికాకి సంబంధించి ఏంటంటే అమెరికాకి సంబంధించి ఎఫ్డిఏ ఏంటంటే పెమ్బ్రోలిజుమాబ్ అని చెప్పి ఒక కొత్త ఔషధాన్ని సంబంధించి దాన్ని తీసుకొచ్చింది అనమాట. ఏదైతే కీమోథెరపీ రేడియేషన్తో పాటు ఈ ఔషధాన్ని కూడా ఇస్తే కనుక ఏదైతే దీనికి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి అరికట్టవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అలాగే లేటెస్ట్గా మన బడ్జెట్లో కూడా 9 నుంచి 14 సంవత్సరాల బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ సర్వైకల్ వ్యాక్సిన్కి సంబంధించి మనకి బడ్జెట్లో ఇంటర్ బడ్జెట్లో కూడా చెప్పారనమాట. సో అది మరొక అంశం. తమిళనాడుకి సంబంధించి హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటించారు. తమిళగా వెట్రి కలగం. తమిళగా వెట్రి కలగం అని చెప్పి ఎవరు ప్రారంభించారంటే హీరో విజయ్ అనమాట. దీనికి సంబంధించి అర్థం ఏంటంటే తమిళనాడు విజయ పార్టీ అని చెప్పి అర్థం అనమాట. తమిళనాడు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖులు చూసుకుంటే కనుక ఎంజీఆర్, జయలలిత, అలాగే విజయకాంత్ అనే వాళ్ళు ప్రముఖులు అనమాట. లేటెస్ట్గా విజయ్ కూడా చేరారనమాట. తమిళగా వెట్రి కలగం. మరొక అంశం. ఐరాస బడ్జెట్కు భారత్ విరాళం 2730 కోట్లు. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి వార్షిక బడ్జెట్ 2024కి సంబంధించి భారతదేశం 2730 కోట్లని విరాళంగా అందించిందనమాట. సో అనుకున్న టైంకి అందించిన 36 దేశాల్లో భారత్ చేరిందని చెప్పారు. ప్రస్తుతానికి ఐక్యరాజ్య సమితికి సంబంధించి హెడ్ చూసుకుంటే కనుక ఆంటోనియో గుటెరస్ మనకి శుభాకాంక్షలు చెప్పారనమాట. సో అలాగే యూఎన్కి సంబంధించి చూసుకుంటే కనుక దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. 1945లో ఏర్పడింది అనమాట. దీనికి సంబంధించి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉన్నాయన్నమాట యుఎన్ఓకి. మరొక అంశం. జార్ఖండ్కి సంబంధించి కొత్త సీఎంగా చంపై సోరెన్ ఎంపికయ్యారనమాట. సో జార్ఖండ్కి సీఎంగా పనిచేస్తున్న హేమంత్ సోరెన్ ఈడీ కేసులకు సంబంధించి అరెస్ట్ అయ్యారనమాట. వీళ్ళకి సంబంధించి ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం సంబంధించి జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాబోయే 10 రోజుల్లో ఈయన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్. మరొక అంశం. ఫిబ్రవరి 2కి సంబంధించి ప్రాముఖ్యత ఏంటంటే వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనగానే మనకి 1971 రామ్సార్ సైట్ గుర్తుకు రావాలి. రామ్సార్ కన్వెన్షన్. చిత్తడి నేలకి పరిరక్షణకు సంబంధించి ఇది ఒక ప్రధాన ట్రీటీ ఇరాన్లో జరిగిందనమాట. సో చిత్తడి నేలలో చూసుకుంటే కనుక జీవవైద్యంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి, బయోడైవర్సిటీలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే భారతదేశంలో యొక్క రామ్సార్ సైట్స్ అనేవి 8కి చేరినాయి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరికి సంబంధించి చూసుకుంటే కనుక లేటెస్ట్గా ఇవి ఒక 6 చేరినాయి అనమాట. అవి చూసుకుంటే లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, కరవెట్టి బర్డ్ శాంక్చురీ 2 ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి. నెక్స్ట్ 3 వచ్చేసరికి కర్ణాటకలో ఉన్నాయి. మగధీ కేరే కన్జర్వేషన్ రిజర్వ్, అలాగే అనై సముద్ర బర్డ్ శాంక్చురీ, అలాగే అంక్షని ఈస్టరీ కర్ణాటకకి సంబంధించి మొత్తం 3. సో వెట్లాండ్స్ డే అనగానే ఫిబ్రవరి 2 గుర్తురావాలి, రామ్సార్ కన్వెన్షన్ గుర్తురావాలి, 1971 గుర్తుకురావాలి. ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.